హైవేస్ ఆంధ్రప్రదేశ్లో ఇక మీదట ఎవరు మిస్ కాకుండా లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉండాలి. మిస్ అయితే ఖచ్చితంగా వారిని వెనక్కి తీసుకొచ్చే విధంగా మన సిస్టమ్ అనేది ఉండాలి. అమ్మాయిలు ఎవరూ కూడా లవ్ ట్రాప్లో పడవద్దు. పేరెంట్స్ వారిని జాగ్రత్త కనిపెట్టుకు ఉండండి. ఇది పవన్ కళ్యాణ్ ఈరోజు చెప్పింది. అండ్ త్వరలో ఖచ్చితంగా ఒక ప్రత్యేక సెల్ మిస్సింగ్ కంప్లైంట్స్ అంటే ఒకటి ఓపెన్ చేస్తాం. స్టాఫ్ని కూడా అలర్ట్ చేస్తాం. పెంచాలంటే పెన్సిల్ స్టాఫ్ అని చెప్పారు. ఇక ఈ మూమెంట్లో భీమవరానికి చెందినటువంటి ప్రభాకర్ శివకుమారి యొక్క దంపతులకి తేజస్వి అనే అమ్మాయి, రెండో అమ్మాయి. ఆ అమ్మాయి విజయవాడలో మాచివరంలో వాళ్ళ అక్క అంటే శివకుమార్ వాళ్ళ అక్క దగ్గర ఉంటూ అంటే పెద్దమ్మ దగ్గర ఉంటూ తేజస్విని హోటల్ మేనేజ్మెంట్ చదువుతుంది. అదే కాలేజీలో అంజద్ అని చెప్పేసి ఉన్నాడు, ముస్లిం కుర్రాడు. అతను ఈ అమ్మాయికి సీనియర్. దెన్ ఈమె చదువుకుంటూనే ఉంది. అతను ఈ అమ్మాయిని ట్రాప్ చేశాడు. ఈ అంజద్ అలియాస్ షన్ను అట, షార్ట్ కట్ నేమ్. ఆ అమ్మాయి ఎంతగా అంటే ఇక అతను ట్రాప్లో పడిపోయింది. అందుకే పవన్ కళ్యాణ్ లవ్ ట్రాప్లో పడద్దని. లవ్ ఈజ్ డిఫరెంట్, లవ్ ట్రాప్ ఈజ్ డిఫరెంట్. ట్రాప్ అంటే ఏంటి? మమ్మల్ని మోసం చేయటం. లవ్ అంటే ఏంటి? మిమ్మల్ని ప్రేమించడం. గుర్తుంచుకోండి. దెన్ ఇక అమ్మాయి డబ్బులు పోజేసింది, బంగారం పోజేసింది, రెడీ జంప్. విజయవాడ నిడమనూరు ప్రాంతం చెందినటువంటి వ్యక్తి ఈ అంజద్. మాచివరం చెందినటువంటి అమ్మాయి ఈమె. లాస్ట్ ఇయర్ అంటే 2023 సంవత్సరం అక్టోబర్లో కనిపించుకుంటా పోయారు. దెన్ శివకుమార్ భీమవరం నుంచి వచ్చి లోకల్ పోలీస్ స్టేషన్ మాచివరం పోలీస్ స్టేషన్ వచ్చింది. అడిగి కంప్లైంట్ చేశారు. ప్రస్తుతం అక్కడ సీఐగా ఉంది గుణ రామకృష్ణ అనే పర్సన్. మొన్న జూన్ 22వ తారీఖున మంగళగిరిలో జనసేన పార్టీ ఆఫీస్లో ప్రజా దర్బార్ అని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టారు. అప్పుడు ఈమె శివకుమారి వెళ్ళి పవన్ కళ్యాణ్ చెప్పింది, అయ్యా నాది భీమవరం, నా బిడ్డ తేజస్ని తప్పేదా కంప్లైంట్ ఇచ్చా, 9 నెలలు అవుతుందయ్యా, ఇంతవరకు అసలు ఏ ఒక్కరు రెస్పాండ్ అవ్వలేదయ్యా, నా బిడ్డ ఏమైంది అనడానికి డబ్బులు లేక చివరికి ఛార్జీలు కూడా నా చెవు బొట్లు కూడా అమ్మేసుకున్నాడు అయ్యా అని నాకు చెప్తుంటే పాపం పవన్ కళ్యాణ్ అప్పటికప్పుడు ఎక్కడ కంప్లైంట్ పెట్టామమ్మా? మాచివరం. పక్కన ఉన్న వాళ్ళు అడిగారు, మాచివరం సీఆర్ ఫోన్ కడిపారు. నాకు అసలు ఈ అమ్మాయి ఏమైంది ఏంటి డీటెయిల్స్ కావాలి అండ్ మీరు ఎక్కడున్నా తీసుకురావాలన్నారు. ఇమీడియట్గా డిప్యూటీ సీఎం చెప్తున్నారు, కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది అండ్ మిస్సింగ్ కంప్లైంట్స్ ఆల్రెడీ గతంలో రేస్ చేస్తున్నాడు వాయిస్. ఇక మీదట కూడా గట్టిగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. సో ఓ రకంగా తొలిమెట్టి ఇది అనుకుందాం, జరగాల్సిన మంచి మనతోనే మొదలెడదాం అని చెప్పేసి విజయవాడ కమిషనరు పిహెచ్డి రామకృష్ణ కూడా అనుకున్నారు. ఆగా మేఘాల మీద ప్రత్యేక బృందాలు రెడీ చేశారు. అసలు ఆ అమ్మాయి ఏ ఫోన్ ఆడుతుంది ఏంటి? ఫోన్ ఆడతల్లా ఏమడుతుంది? ఎందుకంటే ఫోన్లు కూడా ఆల్రెడీ అమ్మేశారు. మరి ఇంకెలా పట్టుకోవాలి ఏంటి? దెన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడిగారు. అప్పుడు తేజస్ వాళ్ళు అక్క చెప్పింది, తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఇటువంటి ఏమీ క్రియేట్ చేయలేము లేదట, అతను ఫోన్ నుంచి నాకు మెసేజ్ పెట్టింది అని చెప్పేసాను. ఎక్కడి నుంచి ఏంటి, నేను ఎక్కడో అసలు డీటెయిల్స్ కూడా నాకు అసలు ఏం తెలియవు అని చెప్పింది తనని చెప్పాను. మరి ఎలా పట్టుకోవాలి ఏంటి? అమెజాన్లో రీసెంట్గా ఒక ఫోటో ఫ్రేమ్ కొనింది, అది నాకు పెట్టింది అని చెప్పి చూపించాను. అక్కడ దొరికేశారు వాళ్ళు. సో అమెజాన్ ఫోటో ఫ్రేమ్ దాన్ని తీసుకొని అమెజాన్ వాళ్ళతో రిక్వెస్ట్ చేసి ఎవరు ఆర్డర్ ఇచ్చారు, ఈ మధ్య అక్కడ డెలివరీ అని ఏంటని చెప్పి చూసుకుంటూ ఉంటే చివరికి జమ్మూలో వాళ్ళు ఆర్డర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ అడ్రస్ కూడా తెలిసింది. దెన్ లోకల్ పోలీసులు అలర్ట్ చేసి ఆడికి వెళ్ళి చూడండి అయ్యా అన్నారు. జాగ్రత్తగా మాట వేసారు, చూశారు, దొరికారు. తేజస్ని అండ్ అంజద్ ఇద్దరు దొరికారు. అంజద్ అక్కడ లోకల్గా ఉన్న హోటల్లో పనిచేస్తూ తేజస్ని లీడ్ పోషిస్తూ ఉన్నాడు. ఓ రకంగా నేను అనుకోవటం ఏంటంటే జస్ట్ నా అజంప్షన్ అంతే, ఆ అమ్మాయిని మేబీ అక్కడున్న రెండు ముస్లింలకు అమ్మేయటమో లేదా కేరళ స్టోరీయో ఏదో సినిమాలో చూపించినట్టు ఆమెతో పాటు ఈ ఆఫ్ఘనిస్తాన్కో పాకిస్తాన్కో ఆ టెర్రరిస్ట్ సిరియాకో ఎక్కడికో వెళ్ళటం అదేనా అయి ఉండాలా? లేదు అన్నప్పుడు లవ్ జిహాద్ అన్నట్టుగా ఆవిడ మతం మార్చి ఆల్దర పిల్లలు కానీ ముస్లిమ్స్ జనాభాన పెంచాలి, ఏదైనా అయి ఉండొచ్చు. తర్వాత ఆవిడ బలవంతంగా పట్టుకెళ్ళాడో ఈమె వచ్చింది, అది కూడా తెలియాల్సి ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చాక చెప్తానన్నారు. జమ్మూ దగ్గర నుంచి స్పెషల్ ఫ్లైట్ ఏం కాలే కానీ నేను కూడా అక్కడి నుంచి ఢిల్లీ తెచ్చి ఢిల్లీ నుంచి ఫ్లైట్లో విజయవాడ తెస్తారని అనుకుంటూ ఉన్నాను. నేను ఆల్రెడీ వాళ్ళు అంత వేలో ఉన్నారని అంటున్నారు. ఈ పాటికి విజయవాడ వచ్చి ఉండొచ్చు. సో ఫైనల్ కన్క్లూజన్ ఏంటి, వాళ్ళు ఆ అమెజాన్లో ఆరిజినల్ ఫోటో ఫ్రేమ్ వల్లే దొరికారు. అండ్ ఇక విచారణ చేస్తున్నప్పుడు తెలిసినట్టు తెలుసా, విజయవాడ నుంచి
ఆ అమ్మాయి దగ్గర ఉన్న వస్తువులు ఇవన్నీ పట్టుకుని హైదరాబాద్ వెళ్ళారు. హైదరాబాద్లో కొద్ది రోజుల పాటు ఆమె బంగారం, ఫోను, ఇలా ఏది పడితే అది అమ్మటం, దాని దగ్గరికి ఎంజాయ్ చేయటం. ఆ తర్వాత హైదరాబాద్ అయిపోయిందా, నెక్స్ట్ కేరళ అయిపోయిందా, ముంబై అయిపోయిందా, ఢిల్లీ అయిపోయిందా, జమ్మూ. నాకెందుకో ఈ సర్కిల్ చూస్తూ ఉన్నా, ఈ జర్నీ చూస్తూ ఉన్నా, నా అనుమానం అదే అనిపిస్తుంది. లవ్ జిహాద్ అండ్ ట్రాప్. ఆ అమ్మాయిని మొత్తానికి వేరే దేశానికి పంపడం, లేదంటే ఎవరికైనా అప్పచెప్పటం, లేదా సంథింగ్ లైక్ దాట్. ప్రేమ అయితే ఇది కాదని నాకైతే అనిపిస్తా ఉంది. ఎక్కడేదో తేడా కొడుతుంది. అతనికి రావాల్సిన ఆదేశాలు రాక అతను ఆ అమ్మాయిని అలా ఉంచాడు తప్ప, రావాల్సిన ఆదేశాలు వచ్చినట్టయితే ఈ పాటికి అసలు అమ్మాయి దొరికేది కూడా కాదు. సో ఇప్పటికైనా పోలీసులు రాజకీయ నాయకుల కోసం ఉన్నామని కాకుండా ప్రజల కోసం మనం ఉండమని అనుకుంటే ఇటువంటి కేసులు అన్నీ కూడా చాలా త్వరితగతిన పరిష్కారం అవుతాయి. చూడడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్.